హాయ్ అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ అందరికీ ఒక మంచి యూస్ఫుల్ టిప్స్ని అయితే చూపించబోతున్నానండి. ఈ టిప్స్ అనేవి అయితే ఎమర్జెన్సీలో మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకేంటంటే ఎక్కువగా ఇట్లా అనుకోకుండా షర్ట్స్ మీద కానివ్వండి, శారీస్ మీద కానివ్వండి, మనకి డ్రెస్సెస్ మీద ఎక్కడైనా గుడులకు వెళ్ళిన శారీస్ మీద కానీ ఇలా ఏంటంటే ఆయిల్ మరకలు అనేది పడుతూ ఉంటాయి కదండి. అలా పడినప్పుడు అయితే ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడ గోధుమ పిండి కానీ, పౌడర్ కానీ, అలాగే జొన్న పిండి కానీ, మైదా పిండి కానీ, ఏ పిండి ఉన్నా సరే మీరు చక్కగా ఇట్లా ఆయిల్ పడిన దగ్గర మీరు ఈ విధంగా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత 5-10 నిమిషాలు ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవాలండి. మొత్తం చేతులతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. మీకు ఎక్కువ టైం కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఒక 1 అవర్ అయినా సరే ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 1 అవర్ మనకు అంత టైం లేదు అనుకున్నప్పుడు చక్కగా మనం ఒక 5-10 మినిట్స్ ఈ విధంగా ఫోల్డింగ్లో పెట్టేసుకొని తర్వాత ఓపెన్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని ఆయిల్ అనేది మనం ఈ పిండి వేసాం కాబట్టి ఈ పిండి అనేది ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. మొత్తము ఆ పిండిని మొత్తం లాగేసుకొని మనకి ఈ విధంగా చూపిస్తుంది. చూసారా? ఇలా మొత్తం కూడా అయిపోతుంది. ఇప్పుడు మరక చూపిస్తున్నాను చూడండి. దీని మీద ఏదన్నా మీరు వాడే అది ఏ షాంపూ అయినా పర్వాలేదండి, తీసుకొని వాటర్తో కొంచెం ఈ విధంగా చేసి ఇలా ఒక బ్రష్ తోటి ఈ విధంగా మొత్తం కూడా రుద్దేసేయాలన్నమాట. మీరు ఇట్లా కనుక చేశారు అంటే మాత్రం శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, అలాగే షర్ట్స్ కానీ, పిల్లల డ్రెస్ మీద కానీ పడినా సరే ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నామంటే చక్కగా నీట్గా పోతాయండి. మనం ఏంటంటే ఒక్కొక్కసారి గుళ్ళకి మంచి శారీస్ కట్టుకొని వెళ్తూ ఉంటాము. అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే మనం దీపాలు ముట్టించేటప్పుడు కానీ అలా ఏదో సంథింగ్ ఆ శారీస్ పైన ఆయిల్ పడడం కానీ అలా అవుతూ ఉంటాయండి. మనము ఎప్పుడు సరే అలా ఆయిల్ మరకలు అనేది మన డ్రెస్సెస్ మీద పడినప్పుడు చక్కగా ఈ టిప్ని మీరు ఫాలో అయ్యారంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇప్పుడు మొత్తం కూడా ఒక 10 మినిట్స్ అలా 2 మినిట్స్ అలా రుద్దేసుకున్న తర్వాత వాటర్లో ఈ విధంగా వాష్ చేసేసేయాలన్నమాట. చూపిస్తున్నాను చూడండి. మనకైతే ఆయిల్ మార్క్ అనేది అస్సలు ఏ మాత్రము కనపడదు. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అయ్యో, కొత్త శారీ మీద పడింది, కొత్త డ్రెస్ మీద పడింది, ఇది ఎలా పడుతుంది అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. అలా కాకుండా చక్కగా నేను చెప్పిన టిఫిన్ ఫాలో అయ్యారంటే మాత్రం చక్కగా మనకు అసలు మరక అనేది ఎక్కడ కూడా కనిపించదు. చూశారు కదండి, చాలా నీట్గా వచ్చేసింది అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి మరక అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదండి. చూశారు కదా. ఈ టిప్ అనేది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా? ఈ విధంగా మీ లైక్ అనేది అయితే నాకు చాలా హెల్ప్ అవుతుందండి. కాబట్టి మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా. ఈ విధంగా మొత్తం మనం క్లీన్ చేసుకున్నట్టయితే నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. మనకి ఎక్కడ కూడా ఆయిల్ మార్క్ అనేది అయితే కనపడదు. అలాగే టిప్పు నెంబర్ 2. ఈ టిప్ ఏంటంటే మనము వేసుకొని పాత నైటీస్ అని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి వాడకుండా. వాటిని ఏంటంటే ఇలా మధ్యకి ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత నేను ఏంటంటే తిరగలు తీసేసుకున్నాను. తిరగలు తీసేసి చక్కగా ఇది రివర్స్లో తీసేసి చక్కగా దీన్ని ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఏదన్నా ఉంటుంది కదా, నేనైతే ఇలా వేసేసానండి. ఇలా పెట్టేయాలి, మిడిల్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని చక్కగా దీన్ని ఏంటంటే రివర్స్ తీసేసేయాలన్నమాట. ఇలా చూడండి, ఈ విధంగా తీసేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టిప్ అనేది మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలా వచ్చిన దాన్ని మనం ఇక్కడ గ్యాస్ ముద్ద అనేది మనకి కొంతమంది ప్లేస్ లేక ఇలా పెట్టేస్తూ ఉంటారు కదండి. ఇలా పెట్టేసినప్పుడు ఏంటంటే ఈ విధంగా గ్యాస్ బండ మీద ఇలా మనకి డస్ట్ అలా ఏం కనపడకుండా చూడడానికి గలీజ్గా లేకుండా ఈ విధంగా మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా వేసేసుకుంటే అసలు అక్కడ గ్యాస్ మొద్దు ఉంది అన్న ఫీలింగ్ కూడా లేదనమాట. అంత చక్కగా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మన దాని మీద డస్ట్ కానీ అలా ఏమీ పడదు. ఈ విధంగా పెట్టేసుకొని దీనిపైన ఈ విధంగా పెట్టేసుకొని కేక్ తెస్తాం కదండి. కేక్ కింద మనకి కేక్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ప్లేట్స్ అనేవి మిగులుతూ ఉంటాయి కదా, అవి దీని మీద పెట్టేసి దానిపైన ఫ్లవర్ వాజ్ అనేది పెట్టేశాను అనమాట. చూడండి, చూడడానికి ఎంత నీట్గా, ఎంత సింపుల్గా, ఎంత అందంగా కనబడుతుందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కనబడుతుందో, చాలా బాగుంది కదా.
ఈ టిప్ అనేది మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా హాల్లో పెట్టేసుకుంటే చాలా లుక్గా కనబడుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి దారపు రీల్ అండి. ఈ దారపు రీల్ ఏంటంటే మనం వాడేసుకున్న తర్వాత ఇవి ఇలా చుడుతూ ఉంటాం కదా, చుట్టినా సరే దారం అనేది థ్రెడ్ అస్సలు ఊడిపోతూనే ఉంటుందండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా లాగేస్తూ ఉంటారు అనమాట. అలా కాకుండా మీకు మంచి యూజ్ఫుల్ టిప్ అయితే చూపిస్తానండి. ఈ టిప్ అయితే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఇలా మొత్తం థ్రెడ్స్ అన్నీ మొత్తం ఇలా చుట్టేసుకున్న తర్వాత మన ఇంట్లో ఇలా స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఈ స్టిక్కర్స్ని తీసుకొని నేను ఏంటంటే కొంచెం చిన్న స్టిక్కర్స్ పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా థ్రెడ్ పైన మనకి ఈ విధంగా పెట్టేసేసుకోవాలి. అంతా థ్రెడ్ పైన మొత్తం కూడా చుట్టేసి ఈ విధంగా పెట్టుకున్నామంటే థ్రెడ్ అనేది అస్సలు ఊడిపోదు. చిన్నపిల్లలు ఎవరైనా లాగాలన్నా సరే లాగలేరు. మనకి స్టిఫ్గా ఉంటుంది. మనం ఎక్కడి వరకు చుట్టుకున్నాం అనేది కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది అనమాట. దానికోసమని ఇట్లా స్టిక్కర్స్ అయితే మనం అంటించుకున్నాం అనుకోండి, చక్కగా మనకి గుర్తుగా ఉంటుంది. థ్రెడ్ అయితే ఇంకా అస్సలు ఊడకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఇలా హెండింగ్లో ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని చక్కగా మనం ఈ విధంగా పెట్టేసుకున్నామంటే చాలా నీట్గా కనపడితే థ్రెడ్ అయితే అస్సలు ఊడకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అనేది కూడా మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా వేసుకున్నామంటే థ్రెడ్ అనేది మనకు అస్సలు ఊడదనమాట. చూడండి ఎంత నీట్గా కనబడుతున్నాయో. టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇంట్లో కంఫర్ట్ బాటిల్ కానీ సర్ఫ్ ఎక్సెల్ మూతలు కానీ వస్తూ ఉంటాయి కదండి, అవేంటంటే మనం అయిపోగానే వేస్ట్గా పడేస్తూ ఉంటాం అనమాట. అలా పడేయకుండా చక్కగా ఈ విధంగా ట్రై చేయండి. మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనకి ఏంటంటే ఎడ్జ్లు మీరు సరిపడా కట్ చేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువగా కట్ చేసుకున్నాను. మీరైతే కొంచెం ఎడ్జ్కి సరిపడా కట్ చేసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత కిచెన్లో మనం అంట్లు కడిగిన దగ్గర కానీ దీన్ని ఈ విధంగా పెట్టేసేసుకొని డబల్ 2 సైడ్ టేపు దీన్ని ఇలా పెట్టేసేసి మనం ఎక్కడైతే కిచెన్లో అంటే సింక్ దగ్గర మనం అంట్లు తోముతూ ఉంటామో ఆ ప్లేస్లో ఎక్కడ మనకు కావాలో అక్కడ ఈ విధంగా డబల్ 2 సైడ్ టేప్ని ఇలా అంటించేసేసుకొని ఇప్పుడు మన ఏదైతే క్యాప్ ఉంటుందో ఆ క్యాప్ని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసిన తర్వాత మనకి చూడండి చాలా స్టిఫ్గా ఉంటుంది. టైల్స్కి అంటించాలండి. టైల్స్కి అంటించి చక్కగా ఈ క్యాప్ని మనం ఈ విధంగా పెట్టేసేసుకొని మనము గ్యాస్ బర్నర్స్ ఉంటాయి కదండి, అవన్నీ మనం కడిగేసిన తర్వాత చక్కగా ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం అన్నీ కూడా హ్యాంగ్ చేసి పెట్టేసుకున్నామంటే చాలా నీట్గా కనపడతాయి, మనకు అందుబాటులో కూడా ఉంటాయి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఇడ్లీలు అనేది ఏంటంటే మనము ఇడ్లీలు వేసుకున్న తర్వాత ఇవేంటంటే ఒక్కొక్కసారి తీస్తూ ఉంటాం కదండి, తీసేటప్పుడు ఏంటంటే మనకి ఇడ్లీ చితికిపోవడం కానీ అలాగే తీస్తున్న ఇరిగిపోవడం కానీ సరిగ్గా రాకపోవడం కానీ కింద అతుక్కుపోయి కానీ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ స్పూన్ ఉంది కదా, ఈ స్పూన్ ఏంటంటే షార్ప్గా మంచిగా మనకి ఇడ్లీకి సరిపడా ఉంటుంది అనమాట. ఈ టిప్పు కొంతమందికి తెలుస్తుందండి, తెలియని వాళ్ళు యూజ్ చేయండి. ఈ విధంగా మనం ఇదే స్పూన్తో కనుక మనం చక్కగా ఇడ్లీలను తీసామంటే ఇడ్లీలు అనేవి చాలా నీట్గా వస్తాయండి. చూసారా, ఈ విధంగా ఇంట్లో చక్కగా మనకి ఇది ఇడ్లీ గంటలాగా యూజ్ చేయవచ్చు అనమాట. మంచిగా ఈ విధంగా నీట్గా తీసుకోవచ్చు మనం. అదే ఈ గంటతో కాకుండా వేరే గరిటతో కనుక మనం ఇడ్లీలు తీసామంటే ఇంత నీట్గా అయితే రావండి. మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.